మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానము మమ్మలను సజీవులుగా ఉంచి మరొక మారు మీ పాదాల చెంత మేము మిమ్మల్ని స్తుతించగలిగినట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి మిమ్మల్ని ఎంతగానో గనపరుస్తున్నాం. మా ఎడల మీరు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. ఏమాత్రం అర్హత లేని మమ్మలను అర్హులుగా ఎంచారు. ప్రభువుని బట్టి తండ్రి అబ్బాని పిలవగలిగినటువంటి అర్హతను మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు. వాక్కై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ దాసుడు బలహీనుడే కానీ మాట్లాడేవాడు మీరు బలవంతులు గనక మీ దాసును మీరు మరుగుపరిచి మీ జీవవాక్కును మాకు దయచేయమని, మీ ఆత్మచాటున ప్రభ నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ సరిచేసి బాగు చేసి బలపరిచి మీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని, ఈ దినం వచ్చిన ప్రతి ఒక్కరూ వింటున్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడినట్లుగా నిత్యంగా మీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి రూతు గ్రంథం పేజ్ నంబర్ 220. రూతు గ్రంథం 22 చూద్దాము. పేజ్ నంబర్ 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలిమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనునకును మహలోనునకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తిననని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమెన్. గట్టిగా చెప్దామా? ఆమెన్. ఈ దినము ఇక్కడ గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి గ్రంథం వచ్చి రూతు గ్రంథము యొక్క వివరణ మీకు చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఉన్నవారందరికీ చాలా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలే. ఆ సందర్భం కూడా చాలా పరిచయం ఉన్నటువంటి సందర్భమే. అయితే ఈ యొక్క బోయజు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, రూతు గురించి ఆలోచన చేసినప్పుడు, బోయజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడతాడు. రూతు ఉన్న స్థానంలో ఎవరు కనబడతారు అంటే మనం కనబడతాం. ఏ రీతిగా రూతు ఒక మోయాబిరాలు అనగా ఒక అన్యురాలు, అలాంటి అన్య జాతిలోంచి వచ్చినటువంటి ఒక స్త్రీని దేవుడు విమోచించి విడిపించి మరి క్రయధనముగా చెల్లించబడినట్లుగా మనం గమనిస్తున్నాం. బోయజు ఏం చేస్తున్నాడు? ఆమెకు చెల్లించవలసినటువంటి వెలను చెల్లించి ఆమెను విమోచించినట్లుగా ఆ గ్రంథంలో కనబడుతుందో, అలాగే మన జీవితంలో కూడా మన బంధకాలలో, కట్లలో, అనేకమైన సమస్యలలో అపవాది యొక్క బందీఖానలో ఉన్నటువంటి మనలను దేవుడు విడిపించి తన క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును వెలగా చెల్లించి మనందరినీ కూడా విమోచించాడు. ఇవి రెండు కూడా మన యొక్క జీవితంలో ఒక సాక్ష్యము, ఒక సాదృశ్యంగా కనబడుతూ ఉంది ఈ రూతు గ్రంథం. అయితే ఈరోజు ఇక్కడ గమనించినట్లయితే చదవాల్సింది 4వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. కానీ అక్కడ ఏం జరిగిందో
లేకపోతే చదివేస్తాను, నేనే చదివేస్తాను మీకు కూడా కొంత అవగాహన రావడానికి. చూడండి, బోయజు పురద్వారం వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చున్నమని అతని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండని చెప్పగా వారు కూర్చుండిరి. అప్పుడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి తన సహోదరుడైన ఎలీమెలెకులు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడునూ లేడు. నీ తర్వాతి వాడను నేనే అని బంధువుతో చెప్పాను. అందుకతడు నేను విడిపించదను అనెను. బోయజు నీవు నయము చేతిలోండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్యమును స్థిరపరచున్నట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబురాలు యొద్ద నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధు ధర్మమును జరిగించమని చెప్పాను. ఇజ్రాయిల్లో బంధు ధర్మమును గురించి కానీ క్రయ విక్రయములను గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున తగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికి ఇచ్చుటయే ఈ పని ఇజ్రాయిల్లో ప్రమాణముగా ఎంచబడెను. ఇక్కడ మనం చూడండి ఏం జరిగిందో చెప్తాను. ఒక వ్యక్తిని విమోచించాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా వారికి సమీప బంధువై ఉండాలి. ఇప్పుడు నయోమి బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళి నష్టపోయి తర్వాత ఇద్దరే కోడలు మిగిలి ఉండగా ఆ ఒక కోడలేమో ఓర్ప మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత రూతు నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజే నా ప్రజ అని చెప్పి అత్తను వెంబడించడానికి ఇష్టపడి బెత్లెహేమునకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది 1వ అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయంలో బోయజు పొలములోకి వెళ్ళి ఆమె బోయజు పొలంలో పరికలు వేరుకున్నట్లుగా తర్వాత ఆమెకు అనుమతి ఇచ్చినట్లుగా మనము చూస్తాం. తర్వాత మరి బోయజునే వివాహము, ఎందుకంటే ఆమె సమీప బంధువు కనుక వివాహం చేసుకోమనడానికి ఆ యొక్క ప్రపోజల్ కూడా మనం వెళ్ళినట్టుగా 3వ అధ్యాయంలో చూస్తాం. కానీ ఈ బోయజు మరి తనకంటే ముందు ఒక సమీప బంధువు ఉన్నాడు వారికి. ఆ సమీప బంధువు వినాలి ఆ సమీప బంధువు ఎవరైతే ఉన్నారో నా వైపు నేను ఎప్పుడు అదే చెప్తాను. ఏం చెప్తానంటే ఉండాలి, ఐ కాంటాక్ట్ ఉండాలి. ఐ కాంటాక్ట్ ఉన్నాయంటే అర్థం మీరు వింటున్నారని. ఇక్కడ వినండి, గమనించినట్లయితే 4వ అధ్యాయంలో సమీప బంధువుగా ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి ఈ బోయజ్ ఏం చేశాడంటే ఆయన్ని పిలిచి ఇలాగా ఆమె పొలం అమ్ముతుంది, ఆమె యొక్క పొలం అమ్ముతుంది, మరి నువ్వు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నావంటే వెంటనే అతను అలాగే నేను తీసుకుంటాను అని చెప్పాడు. కానీ వెంటనే దాని తర్వాత చెప్తాడు బోయజు ఏమనంటే ఆ పొలముతో మాత్రమే కాదు ఆమె కోడలైనటువంటి రూతు కూడా ఉంది, ఆమెను మరి నీవు క్రయధనముగా చెల్లించి ఆమెను సొంతం చేసుకోవాలని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే నేను అది చేయలేను అని చెప్తే అప్పుడు అతను ఏం చేశాడు అంటే ఆ యొక్క యూదుల ఇజ్రాయేల్ యొక్క బంధు ధర్మం చొప్పున ఎవరైతే చెప్పులు తీసేస్తారో అది అక్కడితో ఏమైపోయిందంటే వారి యొక్క రిలేషను కట్ అయిపోయింది. ఆ వ్యక్తి స్వార్థంగా ఆలోచించినట్టుగా కనబడుతుంది మనకు అక్కడ. ఎందుకు అంటే పొలమనంగానే వెంటనే ఆస్తనంగానే ఇష్టపడ్డాడు. కానీ ఎక్కడ వివాహం అనే దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడంటే వెంటనే కాదన్నాడు. ఎందుకంటే ఎక్కడ తన స్వాస్థ్యము కోల్పోతాడో అని. కానీ ఇక్కడ బోయజు ఇప్పుడు నెక్స్ట్ సమీప బంధువు ఎవరు అంటే బోయజు. ఆ బోయజు తన బంధు ధర్మాన్ని ఆయన నెరవేరుస్తూ మనం అక్కడ చూస్తే ఏం చేస్తున్నాడంటే రూతును వివాహము చేసుకున్నాడు.
ఇది మనం అక్కడ చూస్తున్నాం. ఆయనే క్రయధనముగా చెల్లించి, ఆయనే చెల్లించవలసింది చెల్లించి ఆమెను సొంతం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం. ఈరోజు ఈ వాక్యం దేవుడు మనతో ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే, మనం చూస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే విడిపించువాడు. మీ పక్కన చెప్పండి ఆ మాట. ఏంటంట ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు అంటే ద కిన్స్ మ్యాన్ రిడీమర్ అంటారు. అంటే విడిపించువాడు, విమోచించువాడు అని అర్థం. ఇక్కడ ఎలా విడిపిస్తున్నాడు అంటే క్రయధనమును చెల్లించవలసినటువంటి విలువను చెల్లించి దానికి తగినటువంటి అర్హత కలిగిన వారు మాత్రమే. మరి ధనవంతులు బోయజు ఒక్కడే ఉన్నాడంటే బహుశా చాలామంది ఉండుంటారు. వినాలి. బోయజు ఒక్కడే ఆ పట్టణంలో ఒక్కడే ధనవంతుడు అంటే చాలామంది ఉండుంటారు. కానీ అందరికీ అర్హత లేదు. వారు బంధువర్గమై ఉండాలి, వారు అర్హత కలిగిన వారై ఉండాలి. ఆ అర్హత ఒక బోయజుకు మాత్రమే ఉంది. ఈరోజు అదే మాట మన దాకా తీసుకొని వస్తే మన యొక్క విమోచన, పాపము నుండి మనం విడిపించబడలేము, మనకుగా మనం బయటికి రాలేము, మనకుగా మనం వెల చెల్లించలేము. సరే, ఇప్పుడు మన కొరకు ఇంకెవరైనా వెల చెల్లించగలిగిన వారు, అలాంటి అర్హత కలిగిన వారు ఎవరైనా ఉన్నారని ఆలోచన చేసినప్పుడు ఏ దేవదూత లేకపోతే ఏ విధమైనటువంటి ప్రవక్తలు వీరెవ్వరూ కూడా లేరు. ఎవరు లేరు గనకే ఆ అర్హతను మనకు ఇవ్వడానికి, మనం పొందుకోవడానికి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మానవుడిగా ఆయన బ్రతికి మానవుడిగానే ప్రాణం పెట్టి సంపూర్ణ మానవుడిగా జీవించి పరిశుద్ధత కలిగినటువంటి మానవుడిగా జీవించి పరిశుద్ధత కలిగినటువంటి మానవుడిగానే ఆయన ఏం చేశాడంటే సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనకు బదులుగా ఆయన తన రక్తమును వెలగా చెల్లించి మనలను ఆయన విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ అర్హతలోకి, ఆ అధికారంలోకి మనమందరూ రాగలిగినట్లుగా ప్రభు తన వెల చెల్లించాడు. ప్రభు అలాగున తనను తాను మలచుకొని ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చూడండి, మరి ఇది ఎక్కడుంది, ఇలాంటి అనుబంధం ఇలా చేయాలని ఎక్కడ రాయబడి ఉంది అంటే 1-2 వచనాలు నేను చూపిస్తాను రండి. దాని తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. లేవియాకాండం ఇలా చెల్లించాలి, ఇలా బంధు ధర్మాన్ని చెల్లించాలన్న మాట ఎక్కడుంది అని ఆలోచన చేసినప్పుడు లేవియాకాండము 25వ అధ్యాయం, లేవియాకాండం 25వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. నీ సహోదరుడు బేదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దాన్ని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల, అక్కడ మనం ఇంకా తర్వాత చదవనక్కర్లేదు కానీ అక్కడి వరకు చదువుకుంటే ఒకరు విడిపించాలి అంటే వారు ఎవరై ఉండాలంటే సమీప బంధువు అయి ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇది నాకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి సత్యమేంటో తెలుసా? ఒక వ్యక్తి విమోచించాలి, విడిపించాలి అంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలంటే సమీప బంధువు అయి ఉండాలి. నీ పక్కన చెప్పండి, ఏమై ఉండాలి? ఈ యొక్క బోయజు సమీప బంధువో కాదో ఒకసారి వాక్యంలోంచి చూద్దాం రండి. రూతు గ్రంథం ఈయన సమీప బంధువో కాదో ఒకసారి ఆలోచన చేద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నయోమి పెనిమిటికి బంధువుడు అక్కడుండేను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు చెప్పండి ఏంటంట? బోయజు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంతకీ బోయజు అన్న పేరుకి అర్థం తెలుసా? దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పేర్లు ఆయన లిఖించినప్పుడు, కొంతమంది కాదు, పేర్లకు ఆఖరికి నెగటివ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పేర్లకు అర్థాలు ఉంటాయి. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా?
నెగిటివ్ క్యారెక్టర్స్ అయినప్పుడు కూడా అర్థాలు ఉంటాయి. అలాంటిది పాజిటివ్ క్యారెక్టర్గా మనం యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చెప్పుకున్నటువంటి బోయజు వెనకనున్న వాళ్ళు వినాలి. బోయజు ఇక్కడ గమనిస్తే ఆయన పేరుకు ఒక అర్థం ఉంది. ఏంటో తెలుసా? ఆయన పేరుకు అర్థం ఆయనలో బలం ఉన్నది. అందరూ చెప్పండి అన్నమాట. బోయజ్ అన్న పేరుకు అర్థం ఏంటి? ఆయనలో ఏముందంట? బలం ఉంది. ఇన్ హిమ్ హీ స్ట్రెంగ్త్ అంటే బలమున్నది, ఆయనలో బలమున్నది. ఆయన పేరుకు తగినట్లుగానే ఇక్కడ వాక్యంలో చూస్తే ఈయన ఎలిమెలెకు వంశపు వాడై. ఇంతకీ నయోమి భర్త పేరేంటి? చెప్పాలి. ఎలిమెలెకు వంశపు వాడై. ఒకటి, అతడు ఎవరంట? చాలా ఆస్తిపరుడు. తమ్ముడు వినాలి. ఎవరంట ఆయన? ఆస్తిపరుడు. అంటే ఆయనలో ఏముంది? స్ట్రెంగ్త్ ఉంది, బలం ఉంది. ఆయన ఆస్తిపరుడు. అంత మాత్రమే కాదు, అర్హత ఏమిటి అంటే ఆయన ఎవరు అంటే సమీప బంధువుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైనటువంటి సంగమ, వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే అదే 4వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం మొదటి వచనంలో కూడా, 4వ అధ్యాయం మొదటి వచనం పూర్తిగా వినండి. 4వ అధ్యాయం మొదటి వచనం. బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను కనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. ఇక్కడ కూడా ఇంకొక బంధువుడు ఉన్నాడు. ఎంతకీ ఒక మాట అడగనా? ఓ అక్కలారా ఆ బంధువు పేరేంటి? ఆ తమ్ముళ్ళు అన్నలు ఆ బంధువు పేరేంటి? చెప్పాలి. ఏంటంట? పేరే రాయబడలేదా? ఏంటది? ఆయన పేరు రాయబడలేదు కాదు, అసలు ఆయన పేరే రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు తెలుసా? ఎందుకు రాయబడలేదంటే ఆ వ్యక్తి సమీప బంధువుడే కానీ విమోచించడానికి, విడిపించడానికి తగినటువంటి అర్హత లేనివాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. అవసరమైతే స్వార్థంగా ఆలోచించాడే కానీ ఇదిగో సమీప బంధువుగా నేను నా బంధువు ధర్మాన్ని చెల్లించాలి అని అనుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, క్యాజువల్గా మన డైలీ లైఫ్లో ఆలోచన చేస్తే చాలాసార్లు మన బంధువుల విషయంలో మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఎందుకని మరి తెలియదు. ఒకవేళ వారు గమనించలేదనో, పట్టించుకోలేదనో, వారు మాకేం సహాయం చేయట్లేదనో, లేకపోతే మా పక్షంగా నిలబడలేదనో, అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు కానీ ఇప్పుడు కొద్దిగా స్థితి మారంగానే ఎవరు మా పక్షంగా లేరనో, ఓ అనలారా వినాలి, ఎవరు లేరనో చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. కానీ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తన సమీప బంధువుడే కానీ స్వార్థంగా ఆలోచించాడు. అలాంటి వ్యక్తి ఆఖరికి దేవుడు ఆ వ్యక్తిని గమనించడానికి కూడా, గుర్తించడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరులోనే ఏముందో తెలుసా? బలం ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సమీప బంధువుడిగా ఉన్నాడంట. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీవు లోకంలో ఎవరో పట్టించుకోలేదని బాధపడతావే తప్పించి, నీ దేవుడు బలమున్నటువంటి దేవుడు, నీ దేవుడు సామర్థ్యం ఉన్నటువంటి దేవుడు, నీ దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు, నీ దేవుడు నీకు సమీప బంధువుడైనటువంటి దేవుడు నీకు ఉన్నాడని ఏ రోజైనా సంతోషిస్తున్నావా? ఆ దేవుడు ఉన్నందుకు, ఆ దేవుడు మనకు బంధువైనందుకు, ఆ దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చినందుకు, ఆ దేవుడు మన కొరకు క్రయధనముగా తనను తాను అర్పించుకున్నందుకు, ఆ దేవుడు మనల్ని రక్షించినందుకు, విమోచించినందుకు మనం ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఈ దేవుడు మనకి ఎలా సమీపంగా ఉన్నాడో ఆలోచన చేద్దామా? ఈయన ఎలా మనకు సమీప బంధువుడయ్యాడో ఆలోచన చేద్దామా? రండి వాక్యాన్ని చూద్దాం. రూతు గ్రంథాన్ని అలా ఉంచండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఒకరు చదవండి 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసపు గలవారైనందున
ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. నీ పక్కన ఉన్న తట్టి చెప్పండి, దేవుడే నీకు సమీప బంధువుడు అని చెప్పండి. ఎవరండి మనకు బంధువులు? మన బంధువు ఎవరు? చెప్పండి. మన బంధువు ఎవరు? దేవుడే. లోకంలో బంధువుల్ని, లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని, లోకంలో ఉన్నటువంటి స్నేహితుల్ని, లోకంలో ఉన్నటువంటి ఇంకా నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నా విడిచి వెళ్ళిపోతారు. మళ్ళీ నువ్వు అదేదో నాకే ఎందుకు జరుగుతుంది, నాకే ఇలాగెందుకు జరుగుతుంది అనుకోవద్దు. లోకమే అలాగుంటుంది. కానీ ఈ సమీప బంధువుడు ఎలాంటి వాడంటే, ఆయన మహాకాశములకు అధిపతి అయి, ఆయన భూమి మీద పరలోకం మీద కూడా అధికారం కలిగినటువంటి దేవుడు నీ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏం చేశాడంట? వాక్యం చెప్తున్నమాట నేను చదువుతాను. ఏమనుందంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఇప్పుడు ఆయన పిల్లలు రక్తమాంసములు మనం ఎవరు? మళ్ళీ ఏముంది? శరీరం కలిగిన వారం, రక్తమాంసములు కలిగిన వారం. కాబట్టి ఆయన ఏం చేశాడంట? ఆ మరణం యొక్క బలమును ఆయన తీసివేయడానికి, అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి, జీవిత కాలం అంతా మరణ భయం చేత దాస్యత్వంలో ఉన్నవారిని విడిపించడానికి ఆయన ఏం చేశాడంట? ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైనట్టు. గడిగ దేవుని స్తోత్రం చెబుదామా? లోకం ఏముంటుందో తెలుసా? ఆయనేంటి 3 మేకులను విడిపించుకోలేని వాడు కూడా దేవుడేనా? సరైనటువంటి వస్త్రాలు లేనివాడు కూడా దేవుడేనా? ఈయన పోయి అలాంటి దేవుడు వెనకబడుతున్నారేంటి, వీళ్ళకి పిచ్చి అనుకుంటా అని అనుకుంటారు లోకం. కారణం ఏంటంటే, వారు కనబడేది ఆ సిలువలో ఎలాడుతున్నటువంటి ప్రభు, 3 మేకులు, ఆ రక్తము, ఆ వేసుకున్నటువంటి చిన్న వస్త్రము, అదే కనబడుతుంటుంది. కానీ వారికి తెలియని సత్యము, మనకు మాత్రమే దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఆయన ఆ రక్తమాంసంలో ఎందుకు పాలివాడయ్యాడంటే, నిన్ను నన్ను ఆయన యొక్క బంధువుగా చేసుకోవడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా మన ఇంటి పేరు మీద ఉన్నోళ్ళు ఎవరైనా ఏదన్నా పదవిలో ఉన్నారనుకోండి, ఎంత గొప్పగా చెప్పుకుంటాం. అప్పుడప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, పలానా మంత్రి మా వాళ్ళేనండి, పలానా ఎమ్మెల్యే గారు మా ఊళ్ళేనండి, పలానా వారు మా ఊరేనండి, పలానా వారు ఎందుకంటే ఇంటి పేరు కనుక వాళ్ళది అవుతే ఇక వెళ్ళి పట్టుకోలేం. ఏమండి? తోక కనుక వాళ్ళది అవుతే వాళ్ళని పట్టుకోలేం. ఏమండి? ఒకవేళ మన బంధువు కాకపోయినా, మన బంధువుకి వాళ్ళు ఎవరైనా స్నేహితులైతే మనం ఎంతగా అసలు మన భూమి మీద నడవం అసలు. ఏమండి? కానీ నువ్వు వెళ్తే ఎంత బాగా ఆదరిస్తారని చెప్పండి, ఎంతగా బాగా రెస్పాండ్ అవుతారు చెప్పండి. ఉంటుందా రెస్పాన్స్? ఏం ఉండదు. నీవు అనుకోవడానికి తప్పించి. కానీ ఈయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన అధికారాన్ని కూడా విడిచిపెట్టి నీ కొరకు రక్త మాంసములలో పాలివాడుగా వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి బంధువు మనకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, తనను తానే రిక్తుగా చేసుకున్నాడా? తనకు తానే సిలువెక్కాడా? ఎవరైనా పట్టుకుంటే సిలువెక్కిచ్చారా? మొన్న ఎవరో ఒక అబద్ధమైనటువంటి అసత్యాలు ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా వ్యతిరేకత పుట్టించడానికి, అందరూ అలాగ ఉండరు కానీ పుట్టించడానికి కొంత మత ఛాందస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన సిలువ ఎంత ఘోరమైన శిక్షో తెలుసా? ఒక నేరస్తులకు, భయంకరమైన నేరస్తులకు వేస్తారు. అది వాస్తవమే, భయంకరమైనటువంటి నేరస్తులకే వేస్తారు. కానీ
అక్కడ గమనించేది ఏంటంటే ఆయన ఏదో నేరం చేశాడు, తీసుకొచ్చి సిలువేశారు. వీళ్ళేంటంటే ఏదో దేవుడు మా కోసం ప్రాణం పెట్టాడని చెప్పుకుంటున్నారు అని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఓ అక్కలారా, వింటున్నారా? వినండి వినండి వినండి. ఇప్పుడు ఉన్నటువంటి దుష్ప్రచారాలు అలాగ ఉన్నాయి. ఏమని అంటే, ఇదిగో ఆయన కావాలని ఆయన చేసిన నేరాన్ని బట్టి తీసుకొచ్చి బలవంతంగా సిలువేశారని. కానీ వాక్యం ఏం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరు బంధించలేదు. ఆయన కావాలని బంధించడానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నోసార్లు చేసినా వారి వల్ల కాలే. కానీ తను అప్పగించవలసినటువంటి సమయం వచ్చిందని తనకు తానే ఏం చేశాడో తెలుసా? అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, ఆయన దేవుని స్వరూపం. ఒక మాట వినండి వినండి. ఒకవేళ ఎవరికైనా యేసు ప్రభువులో ఆయన దేవుడు ఎందుకు, ఆయన దేవుడు కాదు, ఆయన ప్రవక్త అని ఎవరైనా మీతో వాదిస్తే మీరు వాదించొద్దు. కానీ మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటో తెలుసా? ఆయన దేవుడు అని చెప్పడానికి ఈ వచనాన్ని ఆధారం చేసుకోండి. ఏంటంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరో తెలుసా? దేవుని స్వరూపం. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన ఎవరు గుర్తుంటుంది? ఎవరైనా దేవుని స్వరూపం, దేవునితో సమానంగా ఉండుట ఆయన ఏంటి రాయబడి ఉంది? విడిచిపెట్టకూడని భాగ్యం. అంటే అంత దేవుని యొక్క ప్రభావం కలిగిన వాడై ఉండి కూడా భూమి మీదకి సామాన్యుడిగా బ్రతకడానికి ఆయన అడుగుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు ఒక పొజిషన్కి వచ్చాక మళ్ళీ అంతెందుకండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను నా మొట్టమొదటి బైక్ ఎప్పుడు కొనుక్కున్నాను తెలుసా? ఉద్యోగం వచ్చిన తర్వాత సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కున్నాను, స్ప్లెండర్. అప్పట్లో నాకు అదే ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు బండి డ్రీమ్గా ఉండేది బండి, కానీ మన స్థితిని బట్టి బండి అనేది లేదు. ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను తీసుకున్నాను అది సెకండ్ హ్యాండ్ బండి. అంటే ఎందుకు చెప్తున్నా ఇప్పుడు బండి అనేది చిన్నోడికి లేదు, బొడ్డోడికి లేదు, ఎవరు పడితే వాళ్ళకి ప్రతి ఒక్కడికి ఏం కావాలి చెప్పండి. సరే, మన దాకా ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. బండ్లు అలవాటు అయిన తర్వాత ఎవరైనా నడుస్తున్నారా? పోనీ సైకిల్ దొక్కుతున్నారా? నేనే ఒకసారి సైకిల్ వేసుకెళ్తే అందరూ నా వైపు వింతగా చూస్తున్నారు. వింతగా చూస్తుంటే ఏంటి ఇలా వింతగా చూస్తున్నారు అనుకున్నాను. రెండోది కష్టము అవుతుంది, టైం కూడా అవుతుంది. మూడోది ఏంటంటే అలవాటు అయిపోయాక బండి ప్రతి దానికి ఇక్కడికి వెళ్ళడానికి కూడా ఏం కావాలి? బండి కావాలి. ఇంకా దిగుతావా కిందకి? చెప్పండి, ఇంకా దిగుతావా కిందకి? ఒకప్పుడు మళ్ళీ చెప్పుకుంటాం, మనం కిలోమీటర్లు నడిచేవాడు అండి, ప్రతిదీ నడిచి వెళ్ళేవారు అండి. కానీ ఇప్పుడు ఎందుకు నడవట్లా? అలవాటు అయిపోయింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ ప్రభువుని మనం ఆలోచన చేస్తే ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన సర్వశక్తుడైనటువంటి వాడు, ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడు, దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు. కానీ నీ కోసం దానంతటిని విడిచిపెట్టి కిందకు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ అంటాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదంట. ఎందుకంటే విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన నీ కోసం. ఆయన ఎవరో తెలుసా? మనకు సమీప బంధువుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నుండి నువ్వు ప్రభు ఎవరు అంటే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? మా ప్రభు ఎవరు అనుకున్నారు? మీరు చెప్పుకోవాల్సింది వాళ్ళు ఎవరినో కాదు. మా ప్రభు ఎవరు అనుకున్నారు? నాకు సమీప బంధువుడు. హల్లెలూయా. రండి మళ్ళీ మనం రూతు గ్రంథంలోకి వెళ్ళినట్లయితే మొదటి సత్యము సమీప బంధువుడు. రెండవ సత్యం చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. చాలండి. అతడు ఎవరు చెప్పండి? అతడు ఎవరండి? ఎవరైనా విడిపించగలరా? అందరూ విడిపించగలరా? లేదు.
ఒకటి బంధువై ఉండాలి, రెండోది ఏముండాలి? విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగురు గాక. ఇక్కడ గమనిస్తే ఈ నయోమి దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే ఈ బోయజ్ అన్న ఆయన ఎవరు అంటే చాలా ఆస్తిపరుడు. నేను ఇదే ఆలోచన చేస్తాను అప్పుడప్పుడు. ఈ రూతు గ్రంథం గురించి ఆలోచన చేసినప్పుడు నాకేమనిపిస్తుందో చెప్పనా? ఒక మాట వినాలి, వెనకనున్నవారు కూడా వినాలి. నాకు అనిపించే మాట ఏంటంటే, నేను ఎప్పుడు ఇదే జ్ఞప్తికలోకి తెచ్చుకుంటా ఉంటాను. అదేంటంటే, కరువు వచ్చింది, బెత్లెహేంలో కరువు వచ్చింది. కరువు వస్తే ఒకరికే వస్తుందా, అందరికి వస్తుందా? కరోనా వచ్చినప్పుడు ఒకరికే వచ్చిందా, అందరికి వచ్చిందా? నేను హైదరాబాద్ వెళ్తున్నా డిసెంబర్ నెలలో. హైదరాబాద్ వెళ్తుంటే న్యూస్లో వచ్చింది, చైనాలో అందరూ పడిపోతున్నారు. అదేదో మహమ్మారి వచ్చిందంట, అదేదో వ్యాధి, అదేంటంటే కోవిడ్ అంట. ఇదిగో అందరూ పడిపోతున్నారంటే, ఓ చైనా కదా, మందాకేం వస్తుందిలే అనుకున్నాం. ఇది డిసెంబర్ నెలలో అనుకున్న ఎన్నో రోజులు పట్టలేదు, ఎప్పుడొచ్చేసిందో వచ్చేసింది. నేను ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఎప్పుడు ఒక దగ్గర వేపిస్తా, మొబైల్స్ స్కిన్స్ కానీ ఈ కవర్స్ కానీ. నేను వెళ్ళి అతనితో మాట్లాడా. ఏంటి ఈ మధ్య కనబట్టలేదు నువ్వు? ఏంటంటే చైనా వెళ్ళానండి, చైనా నుండి మొన్నే వచ్చానండి. అవునా, సర్లే అని అన్నాడు ఆయన. సర్లే అన్నాను. తర్వాత అది మాట్లాడిన కొన్ని రోజులకే ఈ కరోనా కేసులన్నీ వచ్చేసి అన్నీ క్లోజ్ చేశారు. నేను అనుకున్నాను పోయి ఆయనతో కలిసానేంటి నేను. ఆయన అప్పుడు అర్థం కాలేదు నాకు. తర్వాత తెలిసింది, చావు కబురు చల్లగా చెప్తారంటారు కదా. ఏమని అంటే, అతను ఎక్కడి నుండి వచ్చాడంట. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ ఎత్తను నేను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆలోచన చేస్తే ఇక్కడ ఈయన ఎవరంట? చాలా ఆస్తిపరుడు. రండి, మన ప్రభు ఎలాంటి వాడో చూద్దాం. వారిని విమోచించడానికి, విడిపించడానికి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన చాలా ఆస్తిపరుడు. మరి ఎలిమెలెకు ఎందుకు ఆస్తిపరుడు కాలేకపోయాడు? నయోమి ఎందుకు ఆస్తిపరురాలు కాలేకపోయింది? నేనైతే ఇలాగనుకుంటున్నాను. ఏంటో చెప్పనా? ఆమె లేదా ఆయన బెత్లెహేమును విడిచిపెట్టారు కాబట్టి. ఎందుకు చెప్పండి? ఏం విడిచిపెట్టారు? బెత్లెహేమును విడిచిపెట్టారు కాబట్టి. బెత్లెహేం అంటే ఏంటో తెలుసా? దాని అర్థం రొట్టెల నిలయం. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే రొట్టెల నిలయంలో అక్కడే ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట మనదాకా తీసుకొస్తే చాలామంది దేవుని సన్నిధిని విడిచిపెడతారు, దేవుని మందిరాన్ని విడిచిపెడతారు, దేవుని ప్రజల్ని విడిచిపెడతారు, దేవుని సేవకుల్ని విడిచిపెడతారు, విడిచి తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్పే మాట ఏంటంటే, నిలిచి ఉన్నవారికి ఆశీర్వాదం ఉంది. ఆ లోకమంతా కరువు వచ్చినప్పుడు, ఆ దేశమంతా కరువు వచ్చినప్పుడు, ఆ పట్టణమంతా కరువు వచ్చినప్పుడు ఏ బోయజుకు ఎందుకు రాలేదు? బోయజు ఆస్తిపరుడు, మామూలు ఆస్తిపరుడు కాదు, చాలా ఆస్తిపరుడుగా ఉండడానికి నేను అనుకుంటున్న కారణం ఏంటంటే, ఆయన ఎక్కడ నిల్చున్నాడు తెలుసా? బెత్లెహేంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అబ్రహాం గురించి ఆలోచన చేసినప్పుడు కూడా అలాగే తెలుస్తుంది. అబ్రహాము కూడా ఐగుప్తుకెళ్ళి నష్టం తెచ్చాడు. దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి, ఆయన చూపించే దేశానికి ఎక్కడ నిలిచి ఉన్నాము అని చెప్పాడో అక్కడ నిలిచి ఉన్నప్పుడు ఏముంది అంటే ఆశీర్వాదం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఈ మాట వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని విడిచిపెట్టొద్దు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు, సేవకులను విడిచిపెట్టొద్దు, తోటి సహోదరులను విడిచిపెట్టొద్దు. నువ్వు విడిచావనుకో, ఒంటరిగా ఉన్నావనుకో, రహస్యంగా ఉన్నావనుకో, మరుగున ఉన్నావనుకో, నష్టపోయేది నీవే. కానీ నిన్ను నష్టానికి అప్పగించే దేవుడు కాదు. గనకే ఏ నయోమి అంతా నష్టాన్ని చూసి వెళ్ళొచ్చిందో, మళ్ళీ అదే నయోమి బెత్లెహేంలోకి అడుగు పెట్టేలాగున దేవుడు తన యొక్క గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సిద్ధపరిచాడని ఎలా చెప్పొచ్చు అంటే, 1వ అధ్యాయము 6వ వచనంలో వారి దగ్గరికి ఒక కబురు వెళ్ళింది. ఏం కబురు అంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో, గట్టిగా చెప్పాలి, ఎక్కడ విన్నదంట? ఈ కబురు ఎవరు చేసి ఉంటారు?
ఆ కబురు ఆమె దాకా ఎలా వెళ్ళింది? ఆమె వినగలిగినట్లుగా దేవుడు ఏం చేశాడంటే ఆ కబురుని ఆమె దగ్గర తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సందేశాన్ని ఆ యొక్క వ్యక్తి ఇంకా అక్కడే నష్టంలో ఉండనివ్వకుండా దేవుని యొక్క ప్రణాళికలో ఆ కుటుంబం నిలిచి ఉండడానికి, దేవుని యొక్క ప్రణాళికలో ఆ యొక్క రూతు రావడానికి దేవుడు ఏం తీసుకెళ్ళాడంటే ఆ శుభవార్తను మోయాబు దేశానికి తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒక మాట చెప్పనా, మనం ఎక్కడో ఉన్నాం, ఎలాగో ఉన్నాం, ఏమో తెలియని దినాల్లో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం, అసత్యాల్లో బ్రతికాం. అసలు మనకు ఒక గురి గమ్యం లేనటువంటి బ్రతికినటువంటి సమయాల్లో ప్రభువు ఉన్నాడని, ప్రభువు గొప్పవాడని, ప్రభు ద్వారా విమోచన ఉందని, విడుదల ఉందని, రక్షణ ఉందని, స్వస్థత ఉందని తెలియజేసినటువంటి దేవుడు నన్ను ఈరోజు ఆయన సొత్తుగా, ఆయనకు సమీప బంధువుగా చేసుకునే కృపను దేవుడు మనందరికీ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు అజ్ఞానం నుంచి విడిపించి, చీకటి బ్రతుకుల్లోంచి విడిపించి, వెలుగులోనికి నడిపించిన మన ప్రభువుని బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడికి వచ్చి ఆలోచన చేస్తే ఈయన చాలా ఆస్తిపరుడు. మన దేవుడు ఎవరు అంటే ఆయన కూడా ఎవరో చెప్పండి, చాలా ఆస్తిపరుడు. ఎలా ఆస్తిపరుడో ఒకసారి ఆలోచన చేస్తే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చదివితే, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరెరుగుదురు కదా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమంటే మనకేం కావాలి? ఆస్తి కావాలి. మనకేం కావాలి? అంతస్తులు కావాలి. మనకేం కావాలి? ధనము కావాలి. మనకేం కావాలి? బిల్డింగ్లు కావాలి. అంతేనా? మాట్లాడరేంటి? అంతే అండి అని మనసులో అనుకొని కాదని అన్నట్టుగా చూస్తున్నారు. ఏమండి, ఒక మాట చెప్పనా? కోవిడ్ టైంలో ఒక హాస్పిటల్కి మేము ప్రార్థన చేయడానికి వెళ్తే మమ్మల్ని వాళ్ళే, ఆ కుటుంబీకులే బలవంతంగా ఆపేశారు. వద్దులేండి, మీరు వెళ్ళొద్దు, పరిస్థితులు ఏం బాగాలేదు అని. అప్పుడు వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటో తెలుసా? నేను ఇప్పటికిప్పుడు డాక్టర్ గారి దగ్గర ₹1,00,00,000 పెడతానండి. ఆ ఫ్యామిలీలో ఉన్న పెద్ద చెప్తున్నాడు, ఇప్పటికిప్పుడు డాక్టర్ గారి టేబుల్ ముందు ₹1,00,00,000 పెడతాను నేను. ఏం అక్కర్లేదు. మా అబ్బాయికి పల్స్ రేటు ఇప్పుడు ప్రస్తుతానికి 30-40 అలాగుంది. 80 వస్తే చాలు. ఇమీడియట్గా ఇక్కడ నుండి 80 కనుక తీసుకొస్తే ఇమీడియట్గా ఇక్కడ నుండి హైదరాబాదులో ఇంకా మంచి హాస్పిటల్కి వెళ్తాం. అసలు ఇక్కడ హాస్పిటల్స్ ఖాళీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిని మాట్లాడి, ఆ రాజకీయ నాయకుడు ద్వారా రికమెండేషన్ చేసుకొని సన్ రైజ్ హాస్పిటల్లో చేరారు వాళ్ళు. అప్పుడు బెడ్స్ లేవంటున్నారు, ఖాళీ లేదంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పిన మాట, నాకు ఏం వద్దు, ₹1,00,00,000 టేబుల్ మీద పెడతాను, నాకు నా కుమారుడికి ఆ పల్స్ రేటు 80 తెస్తే చాలు, ఇమ్మీడియట్గా హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్తాం అన్నారు. మేము వెళ్తే ప్రార్థన చేస్తామంటే వద్దండి చాలా సివియర్గా ఉంది, వెళ్ళొద్దు అంటే ఇక హాస్పిటల్ బయటే ప్రార్థన చేసాం. ఇష్యూ ఏంటంటే ఆ వ్యక్తి యవనస్తుడే, కానీ చనిపోయాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ₹1,00,00,000 విలువైందా, ప్రాణం విలువైందా? చెప్పాలి. ఇందాక నేను అడుగుతాను, ఎవరు మాట్లాడట్లేదు కదా. ఏమండి, ధనం విలువైందా, ఆస్తి విలువైందా, అంతస్తులు విలువయ్యా, బిల్డింగ్స్ విలువైనవా, ఈ లోకంలో ఉన్నవి విలువైనవా? ఈ లోకంలో ఉన్నవి విలువైనవి నువ్వు అనుకుంటే దానికంటే విలువైంది ఏదైనా ఉందంటే అదేంటో తెలుసా? ప్రాణం. ప్రభు అక్కడ పేతురు గారి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను చదువుతాను. ఏమని అక్కడ రాయబడింది? అమూల్యమైన రక్తము చేత. ఎందుకు అంటే వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాదు,
మన ప్రభువు ఎలాంటి ఆస్తిని మనకి ఇచ్చాడంటే, ఎలాంటి అంతస్తును మనకి ఇచ్చాడంటే, ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత మనని నిర్దోషులుగా, నిష్కలంకులుగా, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారుగా మనందరినీ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయ, హల్లెలూయ. నీ ధనము నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుందా? ఒక ఆయన ఇలాగే అన్నాడంట. ఏమనంటే ప్రతిసారి ఇదే ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నేను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒకవేళ నేను పరలోకానికి వెళ్ళాలి అంటే నాతో పాటు ఈ బాక్స్ రావాలి ప్రభువా అని ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడు కూడా ఏంటి, ఈ పెట్టి తీసుకెళ్తా అని. సరే, దేవుడు అనుమతి ఇచ్చాడు. ఓ రోజు రానే వచ్చింది. ఆయన నిద్రించాడు. పరలోకానికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు పెట్టి తీసుకొని వెళ్తున్నాడు. పెట్టి తీసుకొని వెళ్ళి గేట్ దగ్గరికి, బరువుగా ఉంది, మోసుకుంటూ వెళ్ళాడు. గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర అడిగారు, పేతురు గారు అడిగారు, ఏంటండి ఏంటి ఆ పెట్టి అంటే, ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే దాని నిండా ఏముందో తెలుసా? బంగారం ఉంది. ఆయన మనసంతా ఎక్కడుంది? బంగారం మీద ఉంది. ఆయన ప్రార్థన ఎంతసేపు ఏముంది? బంగారం మీదే. సరే, పేతురు గారు డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఏముందో తెలుసా? వీధులన్నీ బంగారమే, ఇల్లులన్నీ బంగారమే, రోడ్లన్నీ బంగారమే, మొత్తం బంగారమే. అప్పుడు ఆయనకి ఏం కలిగిందంట? కనువిప్పు కలిగిందంట. ఎందుకు అంటే, నేను దీనికోసమా ఇన్ని రోజులు ప్రార్థన చేసింది, అసలు నా కొరకు దేవుడు ఎప్పుడో దానికంటే ఉన్నతమైంది సిద్ధపరిచి ఉంచాడని. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయ. ఈరోజు చాలామంది ప్రార్థనలు అలాగే ఉంటాయి. ఈరోజు చాలామంది ఆశలు అలాగే ఉన్నాయి. ఈరోజు ప్రభువుని వెతికేది చాలామంది ఎందుకోసం తెలుసా? ఈ భూమి మీద ఏదో సాధించేయాలని, ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవాలని. ప్రభు దగ్గరకు వస్తే ఇస్తారంట కదా, ప్రభు దగ్గరకు వస్తే పెంచుతాడంట కదా, ప్రభు దగ్గరకు వస్తే దీవిస్తాడంట కదా. అవన్నీ ఆయనకి ఎలాంటివో తెలుసా? మచ్చుతునక మనం అడుగుతాం కదా, ఏదన్నా ఎవరన్నా కూరగాయలలో వస్తే ఏం చేస్తాం? ఏం కావాలి మనకి? కోసరు కావాలి. ఆ టమాటాలు కేజీ 80 రూపాయలన్నా ఉండేవండి. 80 రూపాయలు పెట్టి కొన్నందుకు బాధపడం, కానీ చివరిలో కొత్తిమీర, కరివేపాకు, కొసరు ఇవ్వకపోతే బాధపడతాం కదా. ఇలా అసలు మంచోడే కాదండి, ఇవ్వడండి అని అనుకుంటాం కదా. నేను ఒక మాట చెప్పనా, మనం అడిగేయన్నీ ఏంటో తెలుసా? కొసర్లే. దేవుడు దానికంటే ఉన్నతమైంది మనకి ఇవ్వడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏంటో తెలుసా? రెండవ సత్యం ఏంటి అంటే, ఆయన ఆస్తిపరుడు. ఎలాంటి ఆస్తిపరుడు చెప్పండి? క్రయధనము చెల్లించే ఆస్తిపరుడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయ, హల్లెలూయ. కీర్తనల గ్రంథంలో 49వ కీర్తన 7వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. చాలండి. ఇక్కడ వాక్యాన్ని చూస్తే, ఎవడు ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, ఎవ్వరు కూడా విమోచింపలేరు. అది దాని విలువంట అక్కడ రాయబడి ఉంది, దారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. కానీ మన కొరకు ఆయన ఏం చేశాడంటే, తన క్రయధనమును చెల్లించి తీరలేని దాన్ని తీర్చి మనను ఆయన పిల్లలుగా, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయ. చేయలేరని చెప్పినటువంటి ప్రభువే తాను మనపక్షంగా చేసి మన పక్షంగా ఆయన వెల చెల్లించాడు. అందుకే ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం, త్వరగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ఒక్కరు చదవండి, ఒకరు ఎత్తినప్పుడు ఒకరు ఆగిపోండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన
మనకు విమోచనము అనగా మన అపరాధములకు ఏం కలిగింది చెప్పండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కలిగింది? ప్రభు ద్వారా ఏం దొరికింది మనకి? క్షమాపణ. క్షమాపణ కారణం ఏంటంటే ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి. మన దేవుడు ఎవరో తెలుసా? మహదైశ్వర్యం కలిగిన వాడు. ఏ మహదైశ్వర్యం తెలుసా? కృపా మహదైశ్వర్యం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనకు సమీప బంధువు. మన దేవుడు ఆయన మహదైశ్వర్యము కలిగిన వాడు. మూడవ మాట చూసుకొని ముగించుకుందాం రండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మూలవాక్యంలోకి రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదివేసేయండి. సరే, ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం కనుక నేను అక్కడితో ఆపుతూ, అక్కడ ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, అతను ఆ వ్యక్తిలో ఈ వ్యక్తిలో ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తాను. అతనిలో ఏముంది అంటే స్వార్థం ఉంది. అతను కూడా బంధువుడే, కానీ ఏముంది? ఆయనలో స్వార్థం ఉంది. కానీ ఈయనలో ఏముంది? త్యాగం ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ లోకంలో ఉన్నటువంటి ఎవరినైనా, ఏ మనుషులైనా ఏముంటుందో తెలుసా? స్వార్థం ఉంటుంది. కానీ ఏ స్వార్థం లేకుండా ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, వీరు ఈ సిస్టమ్ అంతటిని ఎలాగ చేస్తున్నారు అంటే బోయజు డైరెక్ట్గా విమోచించడానికి ముందుకు రాలేదు. కారణం ఏంటంటే తనకంటే ముందు ఒకరు ఉన్నారు. న్యాయ ప్రకారంగా వెళ్ళాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్ళాలి, లేఖనాలు ప్రకారంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దాని ప్రకారంగా వెళ్ళడానికి అవతల వ్యక్తి ఒప్పుకున్నాడంటే ఒప్పుకోలేదు. కారణం ఏంటంటే ఒకవేళ మన పాత నిబంధన అంతా చూస్తే ఏ జంతు బలిని బట్టి మనకు పాప విమోచన కలగలేదు. కానీ ఈయన దగ్గరికి వచ్చేసరికి ఆలోచన చేస్తే వాటన్నిటికీ తను చెల్లించిన వెల ఏంటో తెలుసా? తన ప్రాణము, తను చిందించినటువంటి రక్తము. దీనికి ఒక పేరు పెట్టుకుంటే కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. కృప ద్వారానే మనల్ని విమోచించాడు. కృప ద్వారానే. మనం గొప్పవరమని కాదు, గనులమని కాదు, లేకపోతే మిర్యాడగూడలో నేనేదో పెద్ద ఈ బిగ్ షాట్ నని కాదు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఎందుకంటే మొన్న ఓటుది జరిగింది కదా, ఎస్ఐఆర్ ఫామ్. మీ అందరు ఫిలప్ చేశారా? మీ అందరిది ఉన్నాయా? చెక్ చేసుకున్నారా? మళ్ళీ తర్వాత కూడా వచ్చాయి కదా, చెక్ చేసుకున్నారా? ఒకవేళ చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. నా విషయానికి వచ్చేసరికి చెప్తాను. నా విషయానికి వచ్చేసరికి ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. పైన 2 ఆప్షన్స్ ఉంటాయి, కింద నా డీటెయిల్స్ ఉంటాయి. 2002లో ఓటు వేసిన వారేమో లెఫ్ట్ సైడ్ ఫిలప్ చేయాలి, ఓటు వేయని వాళ్ళేమో రైట్ సైడ్ ఫిలప్ చేయాలి. ఇదేంటి ఇందులోకి వెళ్ళాను అనుకుంటున్నారా? ఇది కూడా మీకు అవసరం కాబట్టి చెప్తున్నాను. ఈ 2002లో ఓటు వేయని వాళ్ళకేమో తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాతో అమ్మమ్మో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాయొచ్చు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి చిక్కేంటో చెప్తాను నేను. నాకు వచ్చినటువంటి చిక్కేంటంటే కింద వరకు నేను ఫిలప్ చేశా, పైన 2002లో ఓటు నేను వేయలేదు. కారణం ఏంటంటే నేను ఉద్యోగంలో ఉన్నాను అప్పుడు, కాబట్టి అక్కడ ఓటు వేయలేదు. ఆ ఫాము ఈ లెఫ్ట్ సైడ్ ఫిలప్ చేయడానికి లేదు. రైట్ సైడ్ ఫిలప్ చేద్దామంటే మా పేరెంట్స్ ఇద్దరు లేరు, వాళ్ళు ఓటు వేయలేదు, వాళ్ళు ఓటు వేసిన రికార్డ్స్ లేవు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ లేవు. పోనీ తాతది వేయాలంటే తాతది లేదు, అమ్మమ్మది లేదు, నానమ్మది లేదు, ఎవరిది లేదు. 2 ఖాళీ వదిలేసి ఇస్తే నాకు నోటీస్ వచ్చింది. నోటీస్ ఇస్తారు, దాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి మనం ఏదో ఒకటి యాడ్ చేయాలి. 10th మార్క్ లిస్టో లేకపోతే పాస్పోర్టో. అది తీసుకొని వెళ్ళాను నేను. అది తీసుకొని వెళ్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? నా వైపు తీక్షణంగా చూశారు, నన్ను గౌరవంగా, నేను వెళ్ళడమే కొద్దిగా మంచిగా వెళ్ళలేండి, కూర్చోబెట్టారు. కానీ ఇలా చూసి మీరు ఎందుకు వేయలేదు? తర్వాత పాస్పోర్ట్ ఇచ్చాను. పాస్పోర్ట్ ఇస్తే దాన్ని చూసి మిరియాలు కూడా ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగారు. అంటే ఆ ప్రశ్నలు చూడండి ఎలా ఉన్నాయంటే మీరు ఎక్కడో కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్టుగా. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పానంటే, సరే అక్కడ పుట్టింది అక్కడండి,
తర్వాత నుండి ఇక్కడే ఉంటాను. నేను వాళ్ళకి వివరణ ఇచ్చాను, యాక్సెప్ట్ అయిపోయింది. నేను మీకెందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను మిర్యాలగూడలో ఫలానా టాలెంటెడ్ పర్సన్ అని నన్ను ఇక్కడ ప్రభు ఎన్నిక చేయలేదు, నన్ను ఏర్పరచుకోలేదు. ఆయన కృప నన్ను వెతికింది గనక, ఆ కృప ప్రాంతంలో ఉన్న నన్ను నశించిపోనేయకుండా ఇక్కడ తోడుకొని వచ్చి ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన కొరకు నిలబడే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఇదేదైనా ఉంది అంటే అంతా ఏంటో తెలుసా? ఆయన కృపే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే మాట ఇక్కడ ఉన్న చాలామందికి వర్తిస్తుంది. కారణం ఏంటంటే, ఆయా ప్రాంతాలు, ఆయా స్థలాలు, ఆయా పద్ధతులు, ఆయా విధానాలు, ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో వరకే మన గురించినటువంటి ఆ విషయానికి వచ్చేసరికి ఇష్టపడనటువంటి ఎంతో భిన్నమైనటువంటి స్వభావాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు మన అందరినీ ఏకపరిచి ఆయన సొత్తుగా చేసుకొని, ఆయన మనల్ని ఏర్పరచుకొని, ఆయన సొత్తుగా చేయబడ్డానికి క్రయధనమును ఆయనే చెల్లించి, ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టి, మీరు అక్కడ చూస్తే ఇద్దరు బంధువులు, ఒక ఆయన బోయాజ్ అయితే ఇంకొక అతను పేరు లేదు, కానీ అతను ఇష్టపడ్డా అంటే ఇష్టపడలేదు. కానీ ఈయన ఇష్టపడ్డాడు, ఇష్టపూర్వకంగా రూతును విమోచించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే నీ దాకా నా దాకా వస్తే నిన్ను ఆయన ఇష్టపూర్వకంగానే తను మనందరి కోసం ఏం చేశాడు తెలుసా? సిలువలో ప్రాణం పెట్టాడు. ఇష్టపూర్వకంగా, బలవంతంగా కాదు. ఈరోజు బలవంతంగా ఒక పని చేయించుకోలేం మనం. ఏమండి, ఇంట్లో ఉన్న పిల్లలకి వాటర్ బాటిల్, ఇప్పటికి కూడా ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ తేవాలంటే ఆ తల్లిదండ్రులు వెళ్ళాల్సిందే, కానీ పిల్లలతో ఇష్టపూర్వకంగా చేయించుకోగలుగుతున్నారా? లేదు. కానీ తను ఇష్టపూర్వకంగా మనందరి కొరకు తనను తాను తగ్గించుకున్నాడు. ఇష్టపూర్వకంగా మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఇష్టపూర్వకంగా మనందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇష్టపూర్వకంగా మనందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళడానికి అర్హతను కలిగించాడు. కానీ ఎలాగో తెలుసా? తన క్రయధనమును చెల్లించి. ఈరోజు ఇక్కడున్న పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వినాలి ఎంతమంది ఉన్నారు ఇంకా ప్రభువుని అంగీకరించలేదు. తాను అంత ఇష్టపూర్వకంగా చేస్తే మీకు ఇంకా కష్టంగానే ఉందా? ఆ రక్షణ మిమ్మల్ని వెతుకుతూ ఉంటే, ఆయన విమోచన మిమ్మల్ని వెతుకుతూ ఉంటే ఇంకా కష్టంగానే నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఆయన అక్కడి నుండి ఇక్కడ దిగి రావడానికి ఇష్టపడ్డాడు నీకోసం నువ్వు రక్షించబడాలని, నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలని. మీరు గమనిస్తే రూతు మోయాబు దేశంలోనే ఉంటే రూత్ ఎవరికి తెలియదు. కానీ రూతు బెత్లెహేముకు వచ్చింది. బోయాజు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. బోయాజు ఆమెకు అవకాశాన్ని ఇచ్చాడు. బోయాజు ఆయనకు అధికారాన్ని ఇచ్చాడు. బోయాజు విమోచన క్రయదాన్ని చెల్లించాడు. కనుకే రూతు ఏ వంశావళిలోకి వచ్చిందో తెలుసా? యేసు క్రీస్తు వారి యొక్క వంశావళిలో ఒక గుర్తింపు కలిగిన స్థానంలోకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ప్రభు వస్తే ఎక్కడ నిలబడతావు? గుర్తింపు కలిగి ఆయన సొత్తుగా వెళ్తావా? నేను ముగింపులోకి వెళ్తూ ఒక మాట చెప్తాను. ఒక ఆయనకి భయంకరమైనటువంటి అప్పులు ఉన్నాయంట. ఇంటి మీదకి వచ్చేస్తున్నారు అందరూ. అప్పులలో వచ్చి ఈ బ్యాంకులో ఏదో లోన్స్ తీసుకుంటే వచ్చేసి ఇంటి మీద గొడవ చేస్తారు కదా, ఎవరో రికవరీ ఉంటే ఏమనుకోవద్దు, గొడవ చేస్తారు కదా. ఇక నానా మాటలని వాళ్ళు ఎందుకు తీసుకున్నాం రా బాబు అప్పు అనుకునేలాగా చేసి, అవసరమైతే మన ఇంటికి మనం రావడానికి కూడా భయపడేలాగా చేసి, మనం ఫోన్లు ఎత్తాలంటేనే కొత్త నెంబర్లు భయపడేలాగా చేసి ఎంతో ఇబ్బంది పెడతారు కదా. అలాగే ఒక వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంటికి వెళ్ళడానికి భయం, వెళ్ళలేకపోతున్నాడు. ఈలోపు ఆయన స్థితిని చూసిన ఒక ఆస్తిపరుడు డైరెక్ట్గా వెళ్ళి బ్యాంకులో తనకు చెల్లించాల్సినంత అమౌంట్ అంతా చెల్లించేసి ఎన్ఓసి లెటర్ తీసుకొని దాని మీద స్టాంప్ వేసి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి ఈ వ్యక్తి చేతిలో పెట్టాడంట. ఇది తెలియనటువంటి రికవరీ ఏజెంట్లు మళ్ళీ వచ్చి అరవడానికి వచ్చారంట. అరవడానికి వస్తే ఇంతకుముందు తలుపుకు తాళం వేసుకొని వెనక గదిలో దాక్కుండేటటువంటి ఆయన, బయట వాళ్ళతో తాళాలు వేయించుకొని లోపల ఉండేటటువంటి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇంటి ముందు చైర్ వేసుకొని, చైర్ మీద కాలు వేసుకొని రండి అన్నట్టుగా కూర్చున్నాడంట.
ఇప్పుడు వచ్చారు రికవరీ వాళ్ళు, అరవడానికి సూటిగా వచ్చారు. వచ్చినప్పుడు ఏం చూపించాడో తెలుసా? తను చెల్లించినటువంటి ఆ యొక్క ఆస్తిపడు చెల్లించినటువంటి ఏం చూపించాడంటే పత్రాన్ని, ఎన్ఓసి లెటర్ చూపించాడు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లెటర్. వచ్చిన వారు తలదించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? అపవాది నీ దగ్గరకు వచ్చి నిలబడితే ఈరోజు పారిపోయే స్థితిలో ఉంటావో, రక్షణ లేకుండా నీచమైన స్థితిలో ఉంటావో, దిక్కులేని స్థితిలో ఉంటావో నీవే ఆలోచన చేసుకో. రక్షించబడి ప్రభు ఏ క్షణంలో వచ్చినా ఎదుర్కొనే స్థానంలో ఉంటావు, ఒకసారి ఆలోచన చేసుకో. అందుకే తనను తాను ఈరోజు ఆయన పరిచయం చేసుకొని ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నీ యొక్క విమోచకుడు, విడుదల చేసేవాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఎలాగో తెలుసా? నీ కొరకు ఆయన సమీప బంధువు అయ్యాడు. నీ కొరకు ఆయన క్రయధనమును చెల్లించినటువంటి ఆస్తిపరుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను మనస్ఫూర్తిగా ప్రేమించి, ఇష్టపూర్వకంగా ప్రేమించి విడిపించడానికి ఇక్కడికి వచ్చాడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ఈరోజు ఆయన ఇష్టపూర్వకంగా నీ దగ్గరకు వచ్చాడు. ఆయన ఇష్టపూర్వకంగానే నీతో ఈ సమయంలో మాట్లాడాడు. నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. బోయజు అనే ఆయన లేకపోతే రూతు జీవితం అగమ్యగోచరం. బోయజు ఆమెకు ఏ పొలంలో ఏరుకుందో ఆ పొలంలోనే, ఆ పొలానికి అధికారి అయిందామె. ఈరోజు ప్రియమైన సంగమా, నీవు అధికారంలో ఉండడానికి ఇష్టపడతావో, ఒక నేరస్తుడిగానే మిగిలిపోతావో ఆలోచించేయి. దేవుడు నిన్ను అధికారంలో ఉంచడానికి, తానుండే స్థలంలో నిన్ను ఉంచడానికి, తనతో పాటు ఆ సంతోషకరమైనటువంటి పాలనలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే నీ హృదయాన్ని తడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన ఉండే స్థలంలో ఉంచడానికి ఆయన ఎంతో త్యాగం చేశాడు. లోకం అయితే నిన్ను విడిచిపెడుతుంది, నా అనుకునేవారు నిన్ను విడిచిపెడుతున్నారు. కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకు సమీప బంధువు, సమీప బంధువు. సామర్థ్యం లేకుండా ఉన్నటువంటి మాటలు చెప్పేవాడు కాదు. ఆయన మిక్కిలి ఆస్తిపడి కృపా మహదైశ్వరం కలిగిన వాడై ఉండి కూడా నీ కొరకు సమస్తాన్ని వెచ్చించి లోకానికి వచ్చాడు. ఆయన నీ విమోచకుడు, నిన్ను విడుదల చేసేవాడు. ఆయన ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ కట్లలో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఎక్కడ కృంగిపోయి ఉన్నావో, ప్రభు వైపు చూడు. నీకున్నాడు ఆయన. ప్రభు నీకున్నాడు. ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ప్రభు నీకు సహాయకుడై ఉన్నాడు. ప్రభు నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. విడిపించేవాడై ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈరోజు దేవుని మాట నీ ముందుంది. ప్రభు నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ఒక మిర్యాలగూడ నుండి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఒక భయంకరమైనటువంటి ప్రజల మధ్యలో వ్యతిరేకత కలిగినటువంటి జీవితం జీవించిన నన్నే దేవుడు రక్షించుకున్నాడు. కారణం ఆయన కృప వెదికింది. ఆయన కృప వెదికింది. ఆ కృప ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడిన మాట, ప్రభువుకు నీ హృదయం ఇవ్వు. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభువే నీకు తోడై ఉన్నాడని ప్రభువుని బట్టి సంతోషించు. ప్రభువుని బట్టి సంతోషించు. ప్రభువుని బట్టి ఆనందించు. ప్రభు కొరకు సిద్ధపడు, సిద్ధపడు, సిద్ధపడు. చివరి ప్రార్థన, మీరు ముగింపు ప్రార్థన చేదురు కానీ. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రజలు నీవారు. ఈ దినమునైనా మేము మా స్థితిని అంతటిని నువ్వు ఎరిగిన దేవుడుగా, రూతు
ఒక నాయన ఒంటరి స్థితిలో, వేదన స్థితిలో బెత్లెహేంలోకి అడుగుపెట్టింది. బోయజు నువ్వు ఏర్పరిచిన ఆయన తన జీవితాన్నే మార్చారు. మోయాబిరాలు అని పిలువబడినటువంటి రూతు క్రీస్తు వంశావళిలోకి నిలిచినటువంటి కృపనిచ్చారు. ప్రభువా, ఈ దినము అర్హత లేని మమ్మలను, యోగ్యతే లేని మమ్మలను ఎన్నిక చేశావు ప్రభా. నీ సొత్తుగా చేసుకున్నారు. మా కొరకు నాయన క్రయధనముగా మిమ్మల్ని మీరే రిక్తునిగా చేసుకున్నారు. మీకుగా మీరే ఇష్టపూర్వకంగా బలిగా అర్పించబడడానికి ఇష్టపడ్డారు. మీకేమిచ్చి రుణం చెల్లించగలం? మీరుండే స్థానంలో మేము ఉండడానికి, మీ అధికారం కలిగి మేము ఉండడానికి మమ్మల్ని ఎన్నిక చేసుకొని సమస్త కార్యాలు మీరే జరిగించారు. మాలో అతిశయించడానికి ఏమీ లేదు. మా అతిశయం మీరే ప్రభా. మాకు నాయన ఎవరు లేరని, ఒంటరి వారమని ఎన్నోసార్లు దిగులు పడ్డాం, బాధపడ్డాం, కృంగిపోయాం. కానీ సమీప బంధువుగా మీరున్నారని దేవా, ఈ దినము నాయన ప్రభా నీ మాట మా ముందు ఉంది. అవునయ్యా, తండ్రి అబ్బా అని పిలవగలుగుతున్నామంటే ఆ అర్హత, యోగ్యత, భాగ్యము ప్రభు మీ ద్వారానే మీ కృపద మహదైశ్వర్యమును బట్టి మేము నాయన ప్రభు సంతోషించడానికి, ఆనందించడానికి, రక్షించబడి నిత్యరాజ్యంలో ఉండడానికి, ఇహమందును పరమందును కూడా దీవించబడినటువంటి కృపనిచ్చారు. దేవ మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఇష్టపూర్వకంగా మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు ప్రభా. ఈ దినమునైనా ఇంకనూ మీ వద్దకు రాలేకపోతున్న వారి హృదయాలు తెరిచి, వారు కూడా నీకు బంధువులుగా, వారు కూడా నీ సన్నిధిలో నిలిచిన వారుగా, ఇగో కర్మేల్లో ఉన్న చిన్నలే కానీ, యవనులే కానీ, పెద్దలే కానీ, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మీ రక్షణానందంలోకి నడిచి మీరే దీవించమని, విమోచించమని, విడిపించమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.